హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. వర్షాలు పడుతున్నాయి. అంబ్రెల్లా చిన్నది ఉంది కానీ ఇంకా పెద్దది తీసుకొచ్చాడు. ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఉంటుందిలే పెద్దదాన్ని. బాగుంది ఫ్రెండ్స్. డిమార్ట్లో 400 పడింది. బాగుంది. ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే మా హస్బెండ్ స్లిప్పర్స్ బుక్ చేసుకున్నాడు. ఈ వర్షాలకి ఇవి నార్మల్ షూస్ చెప్పులు వేసుకుంటుంటే పాడైపోతాయి కదా, ఇంకా వాటర్ ప్రూఫ్ అని స్లిప్పర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాడు ఫ్లిప్కార్ట్లో. బాగున్నాయి, కలర్ కూడా చూసేయండి. క్వాలిటీ కూడా బాగున్నాయి. కలర్స్ బ్లాక్, గ్రీన్ ఇదైతే ఉన్నాయి. ఈ కలర్ బాగుందిలే అని బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. స్లిప్పర్స్ కూడా వాటర్ ప్రూఫ్ అన్నమాట. వర్షంలో తడిసినా ఏం కావు. బ్రాండ్వే కొన్నాడు, మంచిగానే ఉన్నాయి. రెడ్ టేప్ అని బ్రాండ్ అనమాట. ఇంక ఈవినింగ్ అయితే స్నాక్స్ తినేసి మేము చాయ్ బిస్కెట్ అయితే తాగాము. ఇంకా అవి తినేసి ఇంకా మాకు ఇక్కడ దగ్గరలో ఈరోజు కూరగాయలు పెడతారు సంతలాగా. ఇంకా కూరగాయలకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. వర్షం పడుతుంది, ఇంకా తక్కువ పెట్టారు, లేకపోతే ఇంకా మంచిగా పెడతారు. 2 గల్లీలు మొత్తం నింపేస్తారు. కూరగాయలు, ఫ్రూట్స్ అని, తినే ఐటమ్స్ చాలా పెడతారు. ఈ వర్షానికి పెట్టలేదు సరిగా. మేమైతే అంబ్రెల్లా వేసుకొని వెళ్ళాము. ఇలా నిమ్మకాయలని అన్నీ దొరుకుతాయి మనకి. ఆకుకూరలు, తినే ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఇలా 2 గల్లీలు నింపేస్తారు. అందరూ అంబ్రెల్లా వేసి పెట్టుకున్నారు, కూరగాయలు తడిసిపోతాయని. ఈ వర్షాలకి కూరగాయలు కూడా రేట్లు ఏం తక్కువ లేవు ఫ్రెండ్స్, అన్నీ ఎక్కువ రేట్సే ఉన్నాయి. అయినా తప్పదుగా, తినాలి, వండుకోవాలి, అన్నీ తినాలి. ఇంక ఇలా సంతకైతే వచ్చేసాము. ఒక దగ్గరే తీసుకుంటాం మేము అన్నీ. ఈ ఆంటీ దగ్గర కొంటాం అన్నీ. మనకి రేట్ రీజనబుల్గా ఇస్తుంది. ఇంకా అవైతే తీసుకొని ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయా అని పక్క గల్లీకి అయితే వచ్చాం. ఎక్కడికి వెళ్ళాలన్నా వర్షం ఫుల్ పడుతుంది ఫ్రెండ్స్. పాప్కార్న్ అని, ఫ్రూట్స్ అని. ఇవి చికెన్ పకోడీ అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ పెడతారు. ఇంకా మేమైతే కూరగాయలు తీసుకొని వచ్చాము. గోంగూర చట్నీ చేయమన్నాడు మా హస్బెండ్. ఇంకా గోంగూరని అయితే శుభ్రంగా వాష్ చేశాను. ఇంకా పచ్చిమిర్చి మనకు సరిపడా వేసుకొని గోంగూరని అయితే ఉడకపెట్టుకున్నాను. చూడండి, గోంగూర అయితే మంచిగా ఉడికిపోయింది. ఆ కొంచెం వాటర్ కూడా పోయిందాక ఉంచేసి ఇంకా మిక్సీ వేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర చట్నీ. వీళ్ళు ఎంతమందికి ఇష్టం గోంగూర అంటే? నాకైతే చాలా ఇష్టం. పచ్చిమిర్చి ముందు మిక్సీ చేయాలి, లేకపోతే బ్లెండ్ అవ్వదు అనమాట. గోంగూర పచ్చిమిర్చి కలిపేస్తే 2 మిక్స్ అవ్వదు, పచ్చిమిర్చి బ్లెండ్ అవ్వదు. అందుకని పచ్చిమిర్చి, జీలకర్ర, చిన్నులపాయ, సాల్ట్ వేసి ఫస్ట్ ఒకసారి బ్లెండ్ చేసి తర్వాత గోంగూర వేసి బ్లెండ్ చేయాలి. చూడండి, ఇలా బ్లెండ్ చేస్తే చాలు. మరీ మెత్తగైనా బాగోదు. ఇంకా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. గోంగూర చట్నీ హెల్త్కి కూడా మంచిది ఫ్రెండ్స్. ఆకుకూర, గోంగూర, తోటకూర తినాలి అప్పుడప్పుడు. మీలో ఎంతమందికి అయితే గోంగూర ఇష్టం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై అయ్యాక మనం మిక్సీ చేసుకున్నాం కదా గోంగూర చట్నీని, అది వేసుకోవాలన్నమాట. ఎక్కువ ఆయిల్ వేసినా బాగోదు. గోంగూర చట్నీ కదా, నార్మల్ పోపుకి ఆయిల్ వేస్తే చాలు. అది కొంచెం వేగితే చాలు. గోంగూర చట్నీ అయితే వేసుకోవాలి. చూడండి, తిరగమాత వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వర్షాలకు ఏమో గోంగూర కొంచెం పుల్లగా ఉంది.
ఇలా వైట్ రైస్ గోంగూర చట్నీ ఒక ఆమ్లెట్ వేసుకొని గోంగూరలో కొంచెం గీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్.